ఇవాళ బలమైన ఒక ప్రతిపక్షంగా ఉండాల్సిన వీళ్ళు ఇవాళ ప్రజల మధ్యలో ఉండి ఈ విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవాళ ప్రభుత్వం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొడంగల్ ఏరియా ప్రాంతాల్లో ఇవాళ ఆ ప్రాంత ప్రజల యువతకు ఉద్యోగాలు భర్తీ చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తూ ఉంటే, ఆ ప్రాంతంలో ఉపాధి కల్పించాలనే ఆలోచన ముందుకెళ్తూ ఉంటే అక్కడ ఫార్మా ఇండస్ట్రీని అడ్డుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది ముమ్మాటికి కుట్రగా మనం భావించాలి. రైతుల మధ్య ప్రజల మధ్య విద్వేషాలు నింపుతూ ఇవాళ ప్రభుత్వం పైన విషం కక్కే ప్రయత్నం, కుట్రలు చేసే ప్రయత్నం జరిగితే ఖచ్చితంగా ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అవాంతరాలు సృష్టించినా ప్రభుత్వం యొక్క ఆలోచన ఆగదు, ప్రభుత్వం యొక్క ఆకాంక్ష ఆగదు. ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తుంది, విద్యార్థుల కోసం, యువతరం కోసం పనిచేస్తుంది అనడానికి ప్రజాపాలన నిదర్శనంగా భావిస్తూ ఉన్నాం. ఏడాది ప్రజాపాలన పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఇవాళ ఏడాది పూర్తి కాకముందే తెలంగాణలో నిరుద్యోగుల కోసం దాదాపు 58,000 ఉద్యోగాలు భర్తీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి తెలంగాణలో ఈ ఏడాది ప్రజాపాలనకు కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరుద్యోగ యువత అండగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీలో డిసెంబర్ 21న ఒక భారీ నిరుద్యోగులతోని భారీ బహిరంగ సభను, నిరుద్యోగ కృతజ్ఞత సభను ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈ ప్రజాపాలనకు ఒక పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు కూడా మద్దతుండి మరింత మనం వచ్చే రోజులలో కూడా తెలంగాణను అభివృద్ధి చేసుకునే దిశగా, విద్యా వైద్యాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా మనందరం కూడా ముందుకెళ్లాలని కూడా కోరుతున్నాం. తెలంగాణ యువతకు కూడా పిలుపునిస్తూ ఉన్నాం. ఇవాళ 12 ఏళ్లలో గ్రూప్ 1 పరీక్ష సాధ్యం కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇవాళ అద్భుతంగా ఎక్కడ కూడా అవకతవకలు లేకుండా ఒక పారదర్శకమైన పరీక్షను మనం నిర్వహించి 563 పోస్టుల్ని మనం తెలంగాణ యువత కోసం భర్తీ చేయగలిగినాం. ఇవాళ గ్రూప్ 2 భర్తీ చేయగలిగినాం. ఇవాళ నిన్నగాక మొన్న వచ్చినటువంటి గ్రూప్ 4 ఫలితాలలో ఇవాళ దాదాపు 8,000 పైచిలకు నిరుద్యోగ యువత గ్రూప్ 4లో అవకాశాలు ఇవ్వబోతా ఉన్నాం. ఫలితాలు వచ్చినాయి, జాబితా వస్తుంది. 11,000 మంది పైచిలుక నిరుద్యోగులకు డిఎస్సి పెట్టి ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయగలిగినాం. ఇంకా ఎన్నో రకాల పథకాలు ఇవాళ దేశానికే ఒక ఆదర్శంలాగా, తెలంగాణ యువతకు ఒక ఆదర్శంగా వాళ్ళ అప్రిషియేట్ చేసినట్లు, హర్షం వ్యక్తం చేసినట్లు ప్రజాపాలన 10 ఏళ్ల కాలంలో ఉద్యోగాల కోసం దగాపడ్డ, బెంగపడ్డ నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా చేర్చుకొని వాళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తూ ఉంది. కాబట్టి దీన్ని మేము పెద్ద ఎత్తున నిర్వహించబోతా ఉన్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.